నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. ఆత్మహత్యలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది నారాయణ శ్రీ చైతన్య స్టూడెంట్స్. అటు స్కూళ్ళల్లో కూడా రకరకాల ఇబ్బందులకు గురై పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కారణాలు ఏంటి, ఎక్కడ ఏ విధంగా ఉంది మరి మనం చూసుకున్నట్లయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారము 2013 నుంచి 2022 అంటే ఒక 10 సంవత్సరాల లెక్క చూసుకున్నట్లయితే 1,03,968 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఒక గంటకు ఒకళ్ళ చొప్పున రోజుకు 28 మంది చనిపోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకు. ఎక్కడ చూసినా అవే వార్తలు, ఎక్కడ చూసినా అవే. 2017లో 9,905 సూసైడ్స్ చేసుకున్నారు. 2020లో 12,526. మరి అదే 2021కి వచ్చేసరికి 13,089 మంది సూసైడ్ చేసుకున్నారు. అసలు ఏంటి ఈ లెక్కలు చూస్తే, అంటే మనకు 2022 తర్వాతి లెక్కలు ఇంకా రాలేదు. 2022లో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే 543 కేసులు నమోదయ్యాయి. అంటే 543 మంది చనిపోయారు. 2019 నుంచి 2022 వరకు 2,025 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఫార్మర్స్ కంటే స్టూడెంట్స్ సూసైడ్స్ ఎక్కువ ఉన్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తుంది మనకు. మహారాష్ట్రలో 1,764 కేసులు నమోదయ్యాయి 2022లో. తమిళనాడులో 1,416, మధ్యప్రదేశ్లో 1,340, ఉత్తరప్రదేశ్లో 1,060, జార్ఖండ్లో 824 ఈ రకంగా కేసులు నమోదవుతున్నాయి 2022లో లెక్కలివి. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఈ స్టేట్లలో ఎక్కువగా ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. మరి ప్రపంచం మొత్తం మీద ఇదే విధంగా ఉంది అనుకుంటే ఇండియా, చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఈ దేశాలు కూడా ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు. కారణం ఒకటే, ఒత్తిడి తట్టుకోలేకపోవడం. ఇక్కడ కొన్ని మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పట్టణ ప్రాంతాల్లో కాలేజీలో జాయిన్ అయితే వాళ్లకు ఆ లాంగ్వేజ్ అర్థం కావటానికి కొంత సమయం పడుతుంది. నేను చదవలేనేమో వాళ్ళ తీరుగా, నేను వాళ్ళలాగా అంటే ఫాస్ట్గా చేయలేనేమో, నేను వాళ్ళ తీరుగా నా వేషధారణ అలా లేదేమో, నా భాష ఆ విధంగా లేదేమో అన్న ఒత్తిడితో కూడా పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, చేసుకుంటున్నారు. రీజన్స్ ఏంటి? ఇంట్లో పేరెంట్స్ ఒత్తిడి, అక్కడ కాలేజీలో లెక్చరర్ల ఒత్తిడి. కాలేజీలు ఏం చేస్తాయంటే ఒక క్రీమ్ని తయారు చేస్తాయి. ఆ క్రీమ్ని తయారు చేసి వాళ్ళను ఏ రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడు పడితే అప్పుడు రుద్దుతూనే ఉంటారు. 100 మందిలో ఒక 10 మందిని సెపరేట్ చేస్తారు. ఈ 90 మంది ఫీజులతోటి వాళ్ళు బతికేస్తారు. ఈ 10 మందిని మాత్రం ర్యాంకుల కోసం రుద్దుతారు. ర్యాంకులు కొంటారు, అది వేరు విషయం. కానీ వీళ్ళ పేర్లతో ర్యాంకు రావాలి అంటే వాళ్ళని రుద్దాలి. అస్తమానం రుద్దుతుంటారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొందరు పిల్లలు సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒత్తిడిని తట్టుకునే విధంగా చదువుకోవాలి పిల్లలు. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి, మీరు చదువుకోండి, అంతేకాని మీకు కావాల్సింది ర్యాంకులు కాదు, మీ మార్కులు కాదు, మీరు చదువుకుంటే చాలు అన్న భరోసా ఎప్పుడైతే పేరెంట్స్ ఇస్తారో పిల్లలకు చాలా మైండ్ ఫ్రీ అవుతుంది. అక్కడ కాలేజీలో టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు మన పిల్లలు, మన శత్రువులు కాదు. మనం శత్రువులకు టీచ్ చేయట్లేదు, వాళ్ళు ఇచ్చే ఫీజులతోటే మనం బతుకుతున్నామన్న ధ్యాస టీచర్లకు రావాలి, లెక్చరర్స్కి రావాలి. అప్పుడే పిల్లలను ప్రేమగా చూడగలుగుతారు. వీళ్ళు నా పిల్లలు అనుకోవాలి. వాళ్ళు అనుకున్నప్పుడు ఆ ప్రెషర్ వాళ్ళపైన రుద్దరు. ఏం లేదు, బుక్ ఇచ్చి చదవండి అంటే రాదు. దాన్ని అర్థమయ్యే విధంగా, ఏ విధంగా పిల్లలు అర్థం చేసుకుంటారు అన్న ట్రైనింగ్ మీరు తీసుకొని వాళ్ళకి చెప్పండి. రెగ్యులర్గా కాలేజీలలో మోటివేషనల్
స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కాలేజ్ యాజమాన్యాలు కండక్ట్ చేయాలి. మానసిక నిపుణులతో వాళ్లకు కౌన్సిలింగ్ ఉండాలి. అంటే క్లాస్ తీసుకోవాలి రెగ్యులర్, వీక్లీ వన్స్ కావాలంటే, లేదా 15 రోజులకు ఒకసారి ఈ మోటివేషనల్ సెషన్లు, తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ చేసినట్లయితే చాలా మంది పిల్లలు స్ట్రెస్ నుంచి దూరం అవుతారు. వాళ్లకు ఏంటి అన్నది అర్థమవుతుంది. ఎగ్జామ్కి చదువుతున్నాం మనము, ఇది మనకు శిక్ష కాదు, ఇది పనిష్మెంట్ కాదు అన్న మైండ్ ఫ్రీ చేసుకొని వాళ్ళు చదవగలుగుతారు. కాబట్టి ఈ స్ట్రెస్ నుంచి పిల్లలను బయటకు తీసుకొద్దాం. ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, ప్రతి టీచర్ది, ప్రతి పిల్లలది, ప్రతి పేరెంట్ది, ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, సమాజంలో ఉన్న అందరి బాధ్యత. పిల్లలు స్ట్రెస్ ఫ్రీగా చదువుకోవాలి, స్ట్రెస్ ఫ్రీగా ఎగ్జామ్స్ రాయాలి అన్న నినాదం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆత్మహత్యల భూతాన్ని మనం పారదోలొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.